మీ ఇంట్లో అందరూ ఒకే జపమాలను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ ఒక్క విషయం తప్పక తెలుసుకోండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జపమాల అనేది కేవలం లెక్కపెట్టే సాధనం కాదు. అది మీ ఆధ్యాత్మిక శక్తిని నిక్షిప్తం చేసే ఒక పవిత్ర కోశం. మీరు నిరంతరం మంత్రజపం చేస్తున్నప్పుడు మీలోని ఏకాగ్రత, శ్రద్ధ, దైవశక్తి ఆ పూసల్లోకి ప్రవహిస్తాయి. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన శక్తి తరంగం ఉంటుంది. అందుకే ఒకరి జపమాలను మరొకరు వాడటం వల్ల ఆ ఆధ్యాత్మిక శక్తి కలగాపులగమై మీరు చేసే సాధన పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. పెద్దలు చెప్పినట్లు జపమాల అనేది మీ వ్యక్తిగత వస్తువు. అది మీకు మీ ఇష్ట దైవానికి మధ్య ఉండే ఒక రహస్య అనుసంధానకర్త. ఒకే ఇంట్లో ఉన్నా సరే తండ్రి జపమాల కొడుకు, భార్య జపమాల భర్త వాడకూడదని శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఒకవేళ పొరపాటున అందరూ ఒకే మాలను వాడితే మీ జపశక్తి తగ్గిపోవడమే కాకుండా మనసు చలించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మీకంటూ ఒక ప్రత్యేకమైన జపమాలను కేటాయించుకోండి. దానిని ఎవరికి ఇవ్వకుండా ఎంతో పవిత్రంగా ఒక గోముఖి సంచిలో ఉంచి పూజించండి. నియమబద్ధంగా చేసే జపమే మీకు 100% ఫలితాన్ని ఇస్తుంది. ఈ చిన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని పాటించి మీ దైవ కృపను రెట్టింపు చేసుకోండి.